ఓకే. నమస్కారం. నా పేరు రాజశ్రీ ఇరాబత్తి. నేను 2012 నుంచి ధ్యానంలోకి వచ్చాను. అది తిరుమల ప్రెసికస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. అంటే 2012 నుంచని నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. స్టార్టింగ్లో 41 డేస్ సార్ మాకు క్లాసెస్ తీసుకున్నారు. అప్పుడు ధ్యానం అంటే అంత మాకు ఏం తెలియదు. ఇక దాని తర్వాత మేము నెల ధ్యానంలోకి మేము వచ్చాం కదా, చాలా అంటే చేంజెస్ చూసాను నేను. ధ్యానంలోకి రాకముందు కదా నాకు చాలా అంటే ఇట్లా ఫియర్, ఇట్లా అంటే వాళ్ళని గాసిప్ నా గురించి ఏమైనా చేస్తే కానీ నాకు చాలా ఇట్లా డిప్రెషన్లో ఉండేది. కానీ ఇప్పుడు ధ్యానంలో వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి నాకు. అంటే వాళ్ళు ఏమన్నా కానీ అసలు నేనేం పట్టించుకోను. ఫియర్ అనేది అసలు ఇప్పుడు లేదు. ఫోన్లోకి మాట్లాడేది కూడా నాకు చాలా భయం అవుతుంది. ఇట్లా ఆఫీస్లోకి అంటే జాయిన్ అయిన తర్వాత అస్సలు నాకు కాన్ఫిడెన్స్ అనేది నాకు లేకుండే అప్పుడు. ఇక అలా నేను ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు ధ్యాన్ మహారాష్ట్ర మ్యాగజైన్కి నేను ఎడిటర్ అని ఇప్పుడు నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు ధ్యాన్ మహారాష్ట్ర మ్యాగజైన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంప్రూవ్ అయింది దాని గురించి. సార్ 2012 నుంచి నేను చూస్తున్నానైతే సార్ ఉంటారు అప్పుడప్పుడు కోపంలోకి, కానీ మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ నార్మల్ మాట్లాడతారు సార్. మళ్ళీ అంటే అమ్మ అని పిలుస్తారు, అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా ఇలా. సార్ చాలా బాగానే మేనేజ్ చేస్తారు. సార్ కంటిన్యూ టూర్ మీదనే ఉంటారు, కానీ వచ్చిన తర్వాత కూడా ఎనర్జెటిక్గానే సార్ వర్క్ చేస్తారు. దానిది వర్క్ కూడా మేనేజ్ చేస్తారు, ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తారు సార్. మేము అప్పుడే నాకు అనిపించేది ఇంత ఎనర్జీ సార్కి ఎక్కడి నుంచి వస్తుంది. ఆఫీస్లో మేము వర్క్ చేస్తున్నాం అసలు మాకు ఫీలే కాదు అది. ఆ ఆఫీస్ మొత్తం అంతా మాదే ఉన్నది, మా ఇల్లే అనేలాగా మాకు ఫీలింగ్ వస్తుంది. అంతా సార్ మాకు అంటే అంత రిస్ట్రిక్షన్ పెట్టారు సార్. మిస్టేక్ అయితే మేము సొంతగానే మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తాము. సార్ కూడా ఇక అది మిస్టేక్స్ అంటే కరెక్ట్ చేయడానికి మాకు ఛాన్స్ ఇస్తారు. బిఫోర్ లంచ్ ఒక ½ అవర్ మెడిటేషన్ డైలీ చేస్తాము. మాకు చాలా అలవాటు అయింది అది. ఒక్కరోజు మెడిటేషన్ కాకుంటే మాకు ఏదో మిస్ అయినలాగా అనిపిస్తుంది. మ్యాగజైన్ వర్క్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే రెస్పాన్స్ చాలా మంచిగా వస్తుంది మ్యాగజైన్కి. సొంతగానే ఇప్పుడు ఆర్టికల్స్ మాకు మెయిల్స్ వస్తాయి, వాట్సాప్ వస్తాయి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు కంపెనీలో ఇది పని చేసుకుంటే నేను మేనేజ్ చేస్తాను. కొద్ది వరకు ఏమైనా పెండింగ్ ఉంటే మెడిటేషన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చేస్తాను. అది ఇప్పుడు మాకు అలవాటు అయింది. ఇప్పుడు ఏమనిపించేది అంటే మైండ్ యాక్సెప్టెన్స్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను ఎప్పుడు అంటే మరాఠీ యాక్చువల్లీ మాది ప్రాపర్ స్కూల్ కూడా నేను మరాఠీ మీడియం అయింది నాది. కానీ ఎప్పుడు నేను ఇట్లా ఎడిటర్ కానీ ప్రూఫ్ రీడింగ్ కానీ ఎప్పుడు నేను చేయలేదు. మరాఠీ సబ్జెక్ట్లో నాకు ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఇప్పుడు ధ్యాన్ మహారాష్ట్ర మ్యాగజైన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ నాకు చాలా పెరిగింది. సరే చెప్పారు. అప్పుడు స్టార్టింగ్ అంటే ఉన్నప్పుడుగా కొద్దిగా టైం పట్టింది మాకు ఇది ఇంప్రూవ్ చేయడానికి. పత్రి సార్ది అంటే ఇచ్చా ఉండే మ్యాగజైన్ స్టార్ట్ చేయాలి ఎక్కడ సోలాపూర్లో అని. సార్ స్టార్ట్ చేశారు. ఇక మేము ఎలా స్టార్ట్ చేసాం అట్లా రెస్పాన్స్ చాలా బాగుంది. సార్ నాకు అది ఇచ్చారు. నేను వద్దని అని సార్కి అంత నాది మరాఠీ లేదు అంటే నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అనిపిస్తే సార్ నాకు ఇచ్చారు. సార్ మొత్తం డిజైన్ ఫైనల్ చేస్తారు. కవర్ పేజ్ కానీ లోపల పేజెస్ అంటే ఏమేమి ఆర్టికల్ మేము చూజ్ చేసి అవి మీటింగ్ పెట్టుకొని అంతా ఫైనల్ డిసిజన్ సార్గా ఉంటుంది. అది గణేష్ పిరమిడ్, వైష్ణవి పిరమిడ్ ఇవి రెండు అంటే చాలా ఎనర్జెటిక్ ఉన్నాయి. అప్పుడప్పుడు మేము వెళ్తాం అక్కడ, చాలా డీప్లోకి వెళ్తాం తొందరగా. అక్కడ ఒక్కసారి మెడిటేషన్లో కూర్చున్న తర్వాత అసలు అంటే స్టాప్ చేయబుద్ది కాదు. మెడిటేషన్ కంటిన్యూ అలానే చేసుకుంటూ అవ్వాలని ఫీలింగ్ వస్తుంది. అక్కడ వైష్ణవి పిరమిడ్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా నేను చాలా సార్లు నేను వెళ్ళి వచ్చాను. అక్కడికి చాలా ఎనర్జెటిక్ ఫీల్ అవుతుంది అక్కడ. సర్ది పేషెన్స్, కాన్ఫిడెన్స్, ఇంకా ప్రోగ్రెస్. అంటే సార్ అసలు అనుకోరికి ఇక్కడి వరకు ఆగాలి అని సార్ ఎప్పుడు అలా అన్నారు, ముందుకు వెళ్తూనే ఉంటారు సార్. పత్రి సార్ కూడా ఇట్లా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అంటే చాలా పాజిటివిటీ అనిపించింది నాకు. అప్పుడు దాని తర్వాతనే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది
మెడిటేషన్ గురించి. ఇంకా సోలాపూర్ కూడా మాది ఒక టీం ఉంది మొత్తం. ఇక్కడ కూడా అంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ ఎప్పటికీ జరుగుతాయంటే ఇక్కడ అందరం కలిసి మీటింగ్ పెట్టి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం ఎప్పటికీ ఇక్కడ సోలాపూర్లో.